అయ్యా పంతులు గారు మీ గురించి చెప్తే చాలా ఆనందం వేసింది అయ్యా. మీ అంత గొప్ప సంబంధం దొరకడం. అదిగోండి అమ్మాయి వచ్చింది. ఇంతకీ అమ్మాయి ఏం చదివింది? డిగ్రీ చేసిందండి. అడిగమ్మా. ఆ అమ్మాయి చాలా నెమ్మదస్తురాలండి. అన్ని విషయాల్లో పద్ధతిగా పెంచిందండి వాళ్ళ అమ్మ. చాలా మంచి పిల్ల అండి. పంతులు గారికి ఇచ్చి పెళ్లి చూపులకు వచ్చింది. వంట అది కూడా బ్రహ్మాండంగా చేసిద్దండి. బా ఏంటి మీ ఇంట్లో పొద్దున పూట కూడా దొంగలు కొడతాయా? మీ ఇంట్లోనేనా లేకపోతే ఊరంతా ఇంతేనా? ఏదో అమ్మాయి అందంగా ఉంది కాబట్టి ఎంతసేపు కూర్చున్నాం గాని, అబ్బే లేకపోతే షూ తీసినంతసేపట్లో షూ వేసుకెళ్ళిపోయేవాడిని. ఏనానా? అంతే కదా. నేను నీతో మాట్లాడాలి. మాట్లాడు. ఇక్కడ కాదు, ఏకాంతంగా. వీడెవడో కొద్దిగా తేడాగా ఉన్నాడే. పద చూద్దాం ఏం చెప్తాడు. ఏంటమ్మా మ్యాటర్? దాబంగారం చెప్తా. ఓహో, ఎక్కడ మీది? హైదరాబాదా? ఏంటి మాట్లాడకుండా దిక్కులు చూస్తున్నాడు? రేయ్, ఏంట్రా నీ ఎదవేషాలు? అక్కడ కొడితే ఏడుస్తావు కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చి కొడుతున్నాను. అయినా పెళ్ళయ్యాక మా అమ్మాయి మీ ఇంటికి వస్తుంది గానీ నువ్వు కాదు కదరా మా ఇంటికి వచ్చేది. ఇక నీకు ఈ ఇంటితో పనేంటి? ఒక్కటి చెప్తా గుర్తుంచుకోరా. మనం పెళ్లి చేసుకునే అమ్మాయి మనల్ని ఇక్కడ పెట్టి చూసుకుంటుందా లేక ఇక్కడ పెట్టి చూసుకుంటుందా అనేది మాత్రమే చూసుకో. మిగతాదేం చూసినా పోతావు, సంకనాకి పోతావు. రేయ్, రైతే ఒక రాజు. అలాంటి రాజింటికి వచ్చినప్పుడు ఎలా ఉండాలో తెలియదంట్రా నీకు? మర్యాద మర్యాద నేర్చుకో. పద. కొంచెం నవ్వు. నాన్న నాకంతా ఓకే. మీకు నచ్చితే ముహూర్తం పెట్టించేయండి. పదండి నాన్న వెళ్దాం. ఏమైంది వీడికి? వస్తామండి, వెళ్ళొస్తామండి. అట్టగే అమ్మా, వస్తాం. అట్టగే బాబు, అట్టగే. ఏం చెప్పారు ఆడికి? అట్ట వచ్చిన వాళ్ళు ఎట్ట వెళ్ళిపోతున్నారు. ఎవడికి ఎట్టా చెప్తే అర్థం అవుద్దో అట్టాగే చెప్పాను నాన్న. అర్థమైపోయింది. భారతే, ఇదేంది ఏడుస్తుంది? ఏడుస్తున్నావా? ఏమైంది చెప్పు. ఈ రోజు మా నాన్న చనిపోయిన రోజు. అదేంటి మీ నాన్నమ్మ కొంట్లో బాగాలేకపోతే ఊరెళ్ళాడని చెప్పావు? నిన్ను చూడగానే ఇష్టపడ్డా. నీతో నా బాధ చెప్పుకుని నేను బాధపడుతూ నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక చెప్పలేదు. ఇప్పుడు కూడా చెప్పేదాన్ని కాదు, కానీ నాకు చెప్పుకోవడానికి ఇంకెవరూ లేరు, అందుకే చెప్తున్నా. ఊరుకో, బాధపడినంత మాత్రాన పోయినోళ్ళు తిరిగిరారు కదా. మా నాన్నంటే నాకు ప్రాణం కోటి. తల్లిదండ్రులు ఉన్నంత కాలం ఏ ఆడపిల్లైనా ధైర్యంగా బతుకుతుంది. అదే వాళ్ళు లేకుండా ఒక్కరోజు బతకాలన్నా అది భయంతోనే బతుకుతుంది. ఇదిగో చూడు, నువ్వు బాధలోనూ భయంలోనూ ఉన్నావని నేను నిన్ను దగ్గరికి తీసుకుని ఓదార్చలేను. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకుండా నేను ఉండలేను, ఇలాంటి మాట చెప్పడం నాకు రాదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, బాధపడి మీ నాన్నని నీ నుంచి దూరం చేసుకోకు. బాధని దాచుకో, మీ నాన్నని దాచుకో. నీకు నా మీద నమ్మకం ఉంటే ధైర్యంగా ఉండు. నేను ఇప్పటి వరకు ఉన్నదే నీ కోసం కోటి. ఎక్కువ ఉండాలన్నా అది నీ కోసమే. మరి ఇంకా ఏడుస్తావే? దా దగ్గరికి రా. దా దా. నేనేదో మూడ్లో వస్తే నన్ను ఇంకేదో మూడ్లోకి తీసుకెళ్ళావు.